ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఉన్న ముదినేపల్లి మండలాన్ని కృష్ణా జిల్లాలో విలీనం చేయాలని డాక్టర్ మనోజ్ కుమార్ కుమార్తె అమరావతి రాజధాని బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి సీఎం చంద్రబాబును కోరనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రజాభిప్రాయాన్ని తాను స్వీకరించారని, మండల విన్నపాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో కృష్ణా జిల్లాలో ఉన్న ముదినేపల్లి మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపడం వల్ల ఇక్కడ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాలో శివారు ప్రాంతంలో ఉన్న ముదినేపల్లి మండలం పాలరాజ్, క్యాంబెల్, బిఎండి ప్రధాన కాలువల ద్వారా ముదినేపల్లికి సాగు, త్రాగునీరు అందించేవారు. ఇప్పుడు ఏలూరులో కలపడం ద్వారా సాగు, త్రాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ముదినేపల్లి నుండి ఏలూరుకి బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం ఏలూరు వెళ్లడం మండల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి గతంలో మాదిరిగా ముదినేపల్లి మండలాన్ని తిరిగి కృష్ణా జిల్లాలో యథాస్థితిలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కైకలూరు నియోజకవర్గం మొత్తాన్ని కలిపి కృష్ణా జిల్లా నుంచి విడగొట్టి ఏలూరు జిల్లాకి మార్చడం జరిగిందండి. ఇందువల్ల మాకు సరైన తాగునీరు కానీ లేకపోతే సాగునీరు కానీ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలన్నీ చాలా ఎండిపోతున్నాయండి. ఇది కూడా కాకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ మాకు ఇదివరకు గుడివాడ ఒక 14 కిలోమీటర్లు ఉండేది. ఏది కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదన్నా కానీ మేము దగ్గరలో ఉన్న గుడివాడకే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈ జిల్లా మార్పిడి జరగడం వల్ల 60 కిలోమీటర్లు ఉన్న ఏలూరుకి మేము ఏది కావాలన్నా ఒకరోజు పని కట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. పైగా మాకు మా ఏరియాస్ నుంచి ఏలూరు వెళ్ళాలంటే సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేవండి. ఏదా గుడివాడ నుంచి ఏలూరు వెళ్ళాలి, లేదా కైకలూరు వెళ్ళి అక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలి. బస్ ఫెసిలిటీ లేదు, ట్రైన్ ఫెసిలిటీ అసలు లేదు. సో ఇవన్నీ ఉద్దేశం